రాయలసీమ ద్రోహనో దీనిలోనో ఇప్పుడు ఈ విధమైన అసమానతలు క్రియేట్ చేయడం వల్లనే కదా ఈ ప్రాంతంలో ఇబ్బంది పడుతుండేది. ఆ రోజులంటే కొంతమంది ఉండేవాళ్ళు, మైసూరాడి మామ, ఎంవి రమణారెడ్డి, కొంతమంది అంతా అనంతపురం జిల్లాలో ఉన్న వాళ్ళు, కొంతమంది పాదయాత్రలు చేసినారు ఇదే విధంగా రాయలసీమకు సంబంధించి. ఇప్పుడు అంతా ఆ సీన్ ఎంత ఏం కనపట్టాలి మనకంతా ఏంది కనపడుతుంది ఇప్పుడు? పొద్దున్న లేచిన నుంచి కూడా ఒకటే దీనిలో ఏది పెద్ద ఇంపార్టెంట్ ప్రాజెక్టే అనసూయ, అన్వేషు, శివాజీ. ఇవి తప్ప మనకి ఏమైనా కనపడతా అంటేనే కదా. ఏందో నాకు అర్థమే కావడంలా. ఎవడన్నా లిఫ్ట్ ప్రాజెక్టులు చేస్తాం, ఇవి చేస్తాం, ఇవి కాదు. 100 రూపాయల మంది వచ్చాందా లేదా? క్వాలిటీ మధ్య దీనిల మీద పడింటే ఎంత దరిద్రం అంటే రాయలసీమకు సంబంధించి మాకు ఎయిమ్స్ వచ్చింది అనంతపూర్కి, తీసిపోయి అమరావతిలో అని చెప్పి గుంటూరులో పెడుతుంది. ఈ గుంటూరులో కార్పొరేట్ లేదా? ఎక్కడ వెనకబడి జిల్లాల్లో పెట్టింటేది కదా. ఈరోజు హైకోర్టు వచ్చింది కర్నూలులో, తీసపోతుంది. బ్యాంకింగ్ సెక్టార్స్, రీజనల్ బ్యాంక్స్ అన్నీ ఉంటే, కెనరా బ్యాంకు ఇవన్నీ ఉంటే కడప నుంచి తీసేస్తుంది. లా యూనివర్సిటీ తీసేస్తుంది, హైకోర్టు తీసేస్తుంది. ఈరోజు వచ్చే డ్రింకింగ్ వాటర్ని తాగే నీళ్ళకి ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ చూస్తావా మా హంద్రీ కాలంలో లైనింగ్ చేస్తుంది. పోయి చూడు మా పక్కన బోర్లన్నీ ఎట్లా ఎత్తిపోయినాయో. అంతకుముందు పుష్కలంగా ఉన్న బోర్లు ఈరోజు బోర్లలో నీళ్ళు లేని పరిస్థితి. లైనింగ్ చేయించినారంతా, కుప్పం తీసుకోవాలంట అని మొత్తం లైనింగ్ చేయించినారు. ఏంటి ఇది? ఎక్కడికి పోతున్నాను? మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి ఒకటే, ఆవకాయ అమరావతి, ఇది తప్ప వేరేది పట్టడంలే. ఎవడైనా మాట్లాడిచ్చేది, చెప్పేది, పాడు పరదేశి ఏందిలే. సాయంత్రం అయితేనే 100 రూపాయలు క్వాలిటీ మందు దొరికిందా లేదా, అది దొరికితే చాలు. ఎంత దరిద్రానికంటే అంత దరిద్రానికి. ఇదే అమరావతి మీద ఇంకో దాని మీద చేస్తే గింజుకొని హైకోర్టులకు, సుప్రీంకోర్టులకు, అన్ని చోట్లకు తిరగవా? దీనివల్లనే కదా ప్రాంతీయ అసమానతలు వచ్చేది. కేసీఆర్ అప్పుడు ఈ విధంగానే కదా. తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో ఉంది, కానీ తెలంగాణ ఉద్యమాన్ని గట్టిగా చేపట్టినది ఈ ప్రాంతీయ అసమానతలు ఉన్నాయనే కదా. నీరు నియామకాలు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చినది నీ టెన్యూర్లోనే కదా. ఈరోజు మళ్ళీ అలాంటి ఉద్యమం కూడా పుట్టించాలని చూస్తున్నారు రాయలసీమ ప్రాంతంలో. మొత్తం ఏది చూడు వేల కోట్లు తీసిపోయి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఎవరు అంతా నియానాలే ఉండేది అక్కడంతా. దానంత పెద్ద స్కామే లేదు. మీరు అన్ని నీతులు చెప్తా పోతా అంటారు. ఎంత అధ్వానంగా జరుగుతుందంటే అసలు గిట్టుబాటు ధర లేదు రైతులకు చూస్తే. నిన్న దయచేసి మీరు ఒకవేళ మాట్లాడలేని పరిస్థితి ఉంటే కూటమి వాళ్ళు, మీకు సంబంధించిన పార్టీ వాళ్ళకి పోయి చెప్పండి, ఈ విధంగా చేస్తే ఈ ప్రాంతం అంతా సర్వనాశనం అయిపోతుంది అని. షార్ట్ టర్మ్ గోల్స్ కాదు ఇది. ఏదో రీల్స్ చూస్తున్నట్టు కాదు లైఫ్. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి వెనకాల కూడా భవిష్యత్తులో, చరిత్రలో అది మిగిలిపోయే విధంగా ఉండాలన్న చరిత్ర అంతా కూడా ఏది చూసినా కానీ ఈ ప్రాంతానికి మోసం చేసిన వానిలాగా చంద్రబాబు నాయుడు మిగిలిపోయే విధంగా ఉండకూడదు. సరే అది జనాల యొక్క తప్పులే. నేను అట్లా చూస్తే కదా, ఆయన ఏ రోజైతే చెప్పిన మాట మీద ఉన్నాడో, ఏ రోజైతే చేసినాడు చెప్పు, ఆయన హెచ్చన్నాడు కదా. ఏదో అప్పటికప్పుడు చెప్తా అంటాడు. మన ఆలోచన ఏంటంటే ఎవడు మంచి చేసినాడని కాదు, నెక్స్ట్ ఎవడు ఎక్కువ చేస్తాడని ఆశ పెడతాడో వాందికే పోతాను. రేపు పొద్దున ఇంకోటి వచ్చాడు, ఇంకా నేను ఒక 10,000 ఇచ్చానంటాడు. సరే వాళ్ళెంబడే మనకుండాలి కదా. ఇంకా పార్టీలని ఇంకోటని చెప్పేసి పోతుంటే అలాగే వచ్చింటాము, అలాగే దరిద్రంగా ఉంటాము. దయచేసి ఇప్పటికైనా సీఎంఓ ఇచ్చిన పత్రిక ప్రకటన సరిపోదు. అఖిలపక్షాన్ని పిలుచుకొని పోండి అక్కడికి. లేదు రాయలసీమలో ఇక్కడ ప్రాజెక్టు జరుగుతోంది, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జరుగుతోంది, దానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు అలాంటివి ఏవైనా ఉంటే ఇబ్బందులు పోయి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఉన్నది నడిపేయండి. తర్వాత కొత్త బనకచల్ల గినకచల్ల ఇవన్నీ తర్వాత చూద్దాం. మీరు కొత్తగా తెచ్చినది ఏమీ లేదు. రాజశేఖర్ గారు గతంలో చేసిన దానిలోకే ప్యాచ్ వర్క్లే చేశారు. మీరు చెప్పుకునేదంతా మీ లైఫ్ అంతా కూడా ఎవరో చెప్పిన దానిలోకి మీరు రంగులు వేసుకోవడం తప్ప వేరేది ఏమీ లేదు. బంగారం లాంటి మెడికల్ కాలేజీలు పోగొడతాడయా. 70% రాయలసీమలోనే ఉన్నాయి. 70% రాయలసీమలో ఉన్నాయి, పైన ఏం లేవు. నాకు తెలిసి బాపట్ల అట్లా 1-2 ఏమో ఉన్నట్టున్నాయి, కానీ 70% రాయలసీమలో ఉన్నాయి.
ఉన్న అమరావతి ఎత్తా పోతావు, ఇక్కడ ఫ్రీగా మెడికల్ దాంట్లోకి రావాల్సిన మెడికల్ కాలేజీ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ పీపీపీపీ అంటాం. మళ్ళీ దానికి కేంద్రం ఇచ్చింది. కేంద్రం ఇస్తే ఇంకో 10 తీసుకొని రా. ఈ 17 గవర్నమెంట్ ఉండి కేంద్రం ఇచ్చింటే ఇంకో 10 తీసుకొని వచ్చి పీపీపీలో పెట్టు. ఇది వదిలే. చూడండి, మొత్తం అన్నీ చూడండి. ఇక్కడ పెనుగొండ కావచ్చు, పులివెందులు కావచ్చు, మదనపల్లి కావచ్చు, ఆదోని కావచ్చు, నంద్యాల కావచ్చు, అన్ని రాయలసీమ ప్రాంతంలోనే మొదటి నుంచి వెనకబడి ఉన్న ప్రాంతం. పోయి చూడండి, అనంతపురంలో ఏ విధంగా కనపడతారు. బెంగళూరులో పోతే పనిచేసే కాలం అయితే ప్రతి ఒక్కడు మన అనంతపురుడే ఉంటాడు. కేరళకి వెళ్ళి చూడండి. నేను నాకు బాగా గుర్తు, కదిరి నుంచి ముదుగొప్ప నుంచి అయితే అడుక్కోవడానికి వెళ్తుండ్రి, బెగ్గింగ్ చేస్తాండ్రి. అంత దయనీయమైన పరిస్థితిలో ఉండి ఇప్పుడిప్పుడే కొద్దిగా మేలైన పరిస్థితి వచ్చింది. మళ్ళీ వాటిని నాశనం చేసే పరిస్థితి తీసుకొని రాదు. అనంతరం ఎడారిగా మార్చే దిశను ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేది ముందుకు తీసుకోవాలని కోరుతున్నాం. జగన్ రెడ్డి ఏం చేశాడని ఒత్తుకుంటా అంటారు కదా, ఇది జగన్ రెడ్డి చేసేది. ఆయన లేని తర్వాత తెలుస్తుంది మీకంతా. విద్యా వైద్యంలో తీసుకొని వచ్చిన ప్రతి మార్పు ఏ ప్రభుత్వమైనా గొప్పగా ఏం చేయాలా? ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది బేసిక్ విద్యా వైద్యం. దాని నుంచి వేరేది ఏంది లేదు. మిగతాదని తర్వాత సంగతి. దాన్ని ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకొని చేసినారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం. ఏదో అతను గాలి మాటలు చెప్పడం, ఆ గాలి కూతలు నమ్మడం, గాలి కూతలు కుయ్యడం. పోయి చూడండి, తెలుస్తూ ఉంటుంది. రైతులు పండించిన పంటను కొట్టేసుకుంటా పోతా అంటే రోజు చెనిక్కాయలు గిట్టుబాటు లేదు, కందికి గిట్టుబాటు లేదు, ఏ దానికి గిట్టుబాటు లేదు. అరటి ఈరోజు 20,000 పెద్దగా రాస్తారు. మళ్ళీ ఒక వారం పోయాలి కదా అరటి 2,000 అని రాస్తారు. అంత దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు రాయలసీమ ద్రోహిగా మిగిలిచిపోతారు చరిత్ర పుటల్లో. సీఎంఓ నుంచి కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా అందరినీ పిలుచుకొని పోయి మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికైనా మనమైనా కూడా చిన్న చిన్న దానికి నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇవి కాదు ప్రియారిటీస్. మనం డిస్కస్ చేయాల్సింది అది కాదు. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పటికీ ఇదేం ఈ దేశంలో ఏంది లేదు, జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా ఏం లేవు. అన్నీ మనం ఏం లేదు, అన్నీ ఇద్దరు గుజరాతీలకు అమ్ముతున్నారు. అందుకంటే వేరేది ఏం జరగటం లేదు ఇక్కడ. ఎవడో ఒకడు మాట్లాడకపోతే ఇలాగే నాశనం అయిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాయలసీమకి ఏంటి న్యాయం చేశామో ఓపెన్ డిస్కషన్ చేస్తాను. నేను అచ్చెన్నాయుడు గారు చెప్పండి, నేను ఇది మీ ప్రాంతము అట్లా అయిపోయింది. ఉత్తరాంధ్ర కేవలం పదవుల కోసం ఉంటేనే తప్ప నేను చేశానయ్యా. 2013లో ఎండింగ్లో నేను రఘువీరారెడ్డి, అనంత వెంకటరామరెడ్డి, హంద్రీని మాల్యాల నుంచి దీని వరకు జీడిపల్లి వరకు మేము పాదయాత్రగా వచ్చినాము. ఎందుకంటే ఆ రోజు గట్టిగా పట్టుకోకపోతే రావు అనే ఉద్దేశంతోనే మొత్తం నీళ్లు తీసుకొని పాదయాత్ర రూపంలో తీసుకొని రావడం జరిగింది. కానీ ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి? కేవలం చరిత్రహీనులుగా ఉంటారు. నేనేంటంటే మా పయ్యావుల కేశవ్కి బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తే. మా పీపీపీకి అంటే ఏం తెలియదు అనుకో ఈ ప్రాంతాల గురించి. ఇంకా కడపలో ఉన్న అతను పాపం తన సొంతదే నిలబెట్టుకోలేకపోతున్నాడు. అతను వేస్టే. ఎవరికి వాళ్ళ స్వప్రయోజనాలు ఉన్నాయి. కేశవ్ నువ్వన్న మా జిల్లాగా రాయలసీమ ప్రాంత వాసిగా అవగాహన లేని చంద్రబాబు నాయుడు గారికి మీరన్నా చేయండి, దానికి వచ్చి ఫైట్ చేయండి. ఈ రాయలసీమ ప్రాజెక్టు మీరేం చేసినారో చెప్పండి. ఊరికే మనమే అంతా మంది మంచి ప్రభుత్వం ఇవే. ఈ చిరుతలు ఎక్కువైపోయినాయి. ఈ చిరుతలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినాడో తెలియదు. అందరినీ ఒకటే దాంట్లో కలిపేస్తున్నాడు. మనమంటూ ఒకటి బతికుంటేనే కదా
మనం నమ్మిన విశ్వాసాలు మనం అన్నీ ఉండేది. ఆ విశ్వాసాలు పోయినట్టు మనల్నే చచ్చిపోయిన తర్వాత నేను బాగా రాసి పెట్టుకోండి. ఈరోజు చెప్తున్నా, రాబోయే సంవత్సరంన్నరలో సగం ఊళ్ళు ఖాళీ అయిపోతాయి. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతూ చాలామంది ఊళ్ళు ఖాళీ చేసిన పరిస్థితులు అనుకుంటున్నారు. మీరు అలాగా చేస్తున్నది మీ చర్యల వల్ల, ప్రభుత్వ నిర్ణయాల వల్ల గ్రామాలలో పని లేకుండా ఊళ్ళు ఖాళీ చేసే సందర్భం రాబోతుంది. ఈరోజు ఉపాధి హామీ పథకము కంప్లీట్గా తుట్లు పడిచినారు. మనమంతా దానికి పేరు మార్చినారు, గాంధీ పేరు మార్చినారనే దాని మీద ఉన్నాం. ఎంత అంటే అంత దానికి సంబంధించిన సత్య చెప్తాడు, దాంట్లో కూడా రాముడి పేరు ఉంది కదా అంటాడు. రాముడి పేరు కదా, పథకం ఎట్లా పోతుంది? వచ్చే ఫండ్స్ ఎంత, గ్రాంట్ ఎంత, ఏమైపోతున్నాయి, దాని గురించి మాట్లాడండి. 40% ఎప్పుడు పెట్టుకుంటుంది స్టేట్స్? 40% స్టేట్లు పెట్టుకునే పరిస్థితి ఉంది అంటున్నా నేను. 40% స్టేట్లు ఎన్ఆర్జీఎస్లో పెట్టుకోలేవు. ఆ రోజు ఎందుకు తీసుకొని వచ్చినారు? ఇదే అనంతపురం జిల్లాలోనే అది పని మొదలు పెట్టినది రాజశేఖర గారు ఉన్నప్పుడు. ఎందుకు ఆ రోజు రైతాంగం అంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ఆధ్వర్యంలో, ప్రతిపక్ష నాయకుడు ఆధ్వర్యంలో పాదయాత్రలు చేసి రైతులందరినీ ఒకటే చోటు తీసి వీళ్ళకందరికీ చెక్కులు ఇచ్చి తర్వాత అందరికీ డబ్బులు ఇచ్చి సాయం చేసి నెక్స్ట్ రాజశేఖర గారు నేను ముఖ్యమంత్రి అవుతానని మీకు అండగా ఉంటాననే ఉద్దేశంతోనే ఈడే బండ్లపల్లికి నార్పల్లికి తీసుకొని వచ్చి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ని తీసుకొని వచ్చి ఎన్ఆర్జీఎస్ తీసుకొని వచ్చిన. నేను ప్రౌడ్గా చెప్తా, దానివల్ల ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ తగ్గింది. ప్రతి ఒక్కరు కూలికి పోతున్నారు, పనులు దొరుకుతున్నాయి. అది ఒక హక్కుగా తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఆ ఎన్ఆర్జీఎస్ తుట్లు పడిచినాడు. రైతులకు గిట్టుబాటు ధర లేదు, వలసలు మళ్ళీ మొదలవుతాయి. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? వేసిన చోట బోర్లు వేస్తా అంటాం, నీళ్లు పడవు, పోతా అంటారు. అది వ్యసనంలాగా 2, 3, 4, 5 కాకపోతే అప్పులు తప్పక ఉరికంబాలెక్కాయి. మళ్ళీ ఆ పాత రోజులు తీసుకొని రావడానికి చంద్రబాబు నాయుడు నీ టెక్నాలజీ, నీ కథ, నీ ఇది అన్ని పక్కన పెట్టిన ఆయన మనుషులు బతికేటట్లు చూడండి. కేవలం ఆ పేరు మార్చినారని చెప్పి దాని మీద డైవర్ట్ చేసి అందరూ దాని మీద కొట్లాడుతున్నాం. అసలు నిర్వీర్యం అయిపోయింది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేసుకున్న చర్యల వల్ల ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలో మళ్ళీ కూడా అదే కరువు ఛాయలు కనబడే ప్రమాదం ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి జలయజ్ఞం అంటే ధనయజ్ఞం అన్నారు, లక్షల కోట్ల దోపిడీ అన్నారు. మీరేం చేసినారు? దాని కొనసాగింపే కదా, దానికి ప్యాచ్ వర్క్లే కదా మీరు చేసినది. వేరే వాళ్ళు చేసిన దానికి పేర్లే కదా మీరు మార్చినది. కొత్తగా ఏం చేశారు? మీరు పేరు మార్పే కదా చేసినది, వేరేదేం చేయలేదు. ఈరోజు కూడా రాయలసీమలో ఉన్న జనము, ప్రజలు, విద్యార్థులు, అదేవిధంగా మేధావులు, ఇంటలెక్చువల్ ఫోరమ్స్, మిగతా పార్టీలు, కమ్యూనిస్టులు మీరందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేదు మనం అంత అవసరం లేదు. ఎందుకంటే మనం చూసినాం, మన ఎలక్షన్లో చూసినాం. స్కూల్ విద్యా వైద్యం బాగుండాలని జగన్మోహన్ రెడ్డి చేస్తా అంటే లేదు, మనం మంచి మందుకాలను కొట్లాను వాళ్ళం. రోజు డిబేట్లలో చూస్తుంటే ఒకటే డిస్కషన్ వస్తుంది. అన్వేష్ ఏం మాట్లాడినాడు, అనసూయ ఏం బట్టలు వేసుకుంది, దీని మీదే ఉంది డిస్కషన్ అంతా. ఎవడు మాట్లాడుతున్నాడు? ఖచ్చితంగా మళ్ళీ ఇది ఒక ప్రాంతీయ అసమానతలను క్రియేట్ చేయడానికి మీరు మళ్ళీ ఇంకో విధంగా ప్రయత్నం చేస్తున్నట్టే ఉంది చంద్రబాబు నాయుడు. ఎవరికీ లేనంత అవకాశం 4 సార్లు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారితో మీ 4 టర్ములు మీరు కంపేర్ చేసుకొని చూడండి. జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కానీ 5 సంవత్సరాలతో మీ 4 సంవత్సరాలు కంపేర్ చేసుకొని చూడండి. మీ 4 టర్ములు 95లో ఎక్కినప్పటి నుంచి కూడా 2004 దిగిపోయినారు, మళ్ళీ 2014లో ఎక్కినారు, మళ్ళీ ఇప్పుడు ఉన్నారు. ఏం చేసినారు? ఈరోజు తెచ్చిన ఎయిర్పోర్ట్ భోగాపురం కూడా జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టి ఇచ్చినది. అన్ని ఊరికే జంబక్కే. మొన్నగా ఇండిగో అంతా కూడా వార్ రూమ్లో లోకేష్ డిస్కషన్ చేస్తానట్టు అంట. వార్ రూమ్లో లోకేష్ డిస్కషన్ చేసినాడు. ఎవరు ఉమెన్స్ ట్రోఫీకి లోకేష్ ఇన్స్పిరేషను. నేను ఈ మధ్య ఒకటి
రీల్ చూసా ట్రెండ్, ఒక ఆమె పాడుతూ ఉంటుంది, శశి గారు ఒక లైక్ కొట్టండి ఇది అని కొడుతుంటే వెనకలోడు వాళ్ళ భర్త ఉంటాడు ఉంటాడు. అట్లా తయారైంది మా ఈ పచ్చ మీడియా ఛానల్లో. అసలు ఏంది ఉండదు, వీళ్ళు పుచ్చుకోలేదు చిత్తలు కొడతా ఉంటారు. అక్కడ వారి కష్టము చూడలేకపోతాను, మౌని కష్టము, వీళ్ళ ఇబ్బంది చూడలేకపోతాను. పచ్చ మీడియా ఛానల్ అది. ఆమె వాడుతా అంటే ఒకటి చూడండి అంట అంటది ఆమె, మీరు చూసింటారు. అట్లా తయారైంది వీళ్ళది. లోకేష్ని ఎత్తి ఇవన్నీ కాదు, నువ్వు నాయకులుగా నీవు చేసే పనులే నిన్ను నాయకునిగా నిలబెడతాయి. దానికి వాడు వీళ్ళు అంతా డప్పు కొట్టాల్సిన చిట్టలు కొట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ పని చేసినా వాళ్ళే నిలబెడతారు. మీ టీవీ5 సాంబా, వెంకటకృష్ణ వీళ్ళందరూ కూడా లేని ఎలివేషన్స్ ఎందుకు? ఇప్పటికీ నిజం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే రాయలసీమలోని కూటమి వాళ్ళు మాకంతా వచ్చినది 4 6 వచ్చినాయి ఇక్కడ, అందుకంటే ఏం లేవు. మా జిల్లా స్వీపు కర్నూలు జిల్లాలో 2 వచ్చినట్టున్నాయి, కడప జిల్లాలో 3 వచ్చినట్టున్నాయి, చిత్తూరు జిల్లాలో 2 వచ్చినట్టున్నాయి. అంతా మీరే. మీ మౌనం ఖచ్చితంగా రాయలసీమ తెలుగుదేశం ప్రభు వాళ్ళ మౌనం ఖచ్చితంగా రాయలసీమకు ఒక శాపంలా మారబోతుంది. నేను చెప్పలే, రేవంత్ చెప్పినాడు. ఈరోజు మీ సీఎం ఆఫీస్లో ఇచ్చినాడు ఒక ప్రెస్ నోటు, అలాంటివి ఏం జరగలేదు అన్నా, నిలబడలేదు అన్నా. మరి పని జరిగే చోటికి పోండి, పని జరుగుతుంది ఆయన అంటున్నాడు కదా. హరీష్ రావు రమ్మని, సిపిఐ నుంచి సాంబశివరావు రమ్మని, అదేవిధంగా బీజేపీ నుంచి మహేష్ రెడ్డిని రమ్మని, మా పార్టీ నుంచి వస్తారు. ఒక అఖిలపక్షం వెళ్ళి చూపిస్తాం, నేను ఆడ పనులు నిలబెట్టామని. నువ్వు చూపి, లేదయ్యా ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడ 500 కోట్లు ఖర్చు పెట్టాము, ఇక్కడ పనులు జరుగుతున్నాయని నువ్వు కూడా అఖిలపక్షం వేసి చూపించండి నాయన. కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయినారు? మనకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ఎక్కడెక్కడ కాంట్రవర్సీ చేయాలి అది తప్ప వేరే లేదు. వాళ్ళు నాకు ఇట్లాంటి టైంలో వస్తాడే ఆయన. చంద్రబాబు కొద్ది సమస్య ఉంటే ఆయన రావాలి ఎక్కడో చోట, ఏదో ఒక ఇష్యూ. ఏమంటే నాకు గోవిందరాజు సాంగ్లో పాపం మంది ఎక్కినాడు ఆయన, నాకు 90 ml కావాలని. మాకు 90 mls దిగుతాడని అంత పవిత్రంగా ఉన్నాం ఆయన. ఇల్లు ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ ప్రాంతవాసిగా ఇక్కడికి నష్టం చేకూర్చడంలో చంద్రబాబు నాయుడు ముందున్నాడు. ఆయనకు అమరావతిలో తనకు నమ్ముకున్న తన వాళ్లకు మాత్రమే అక్కడ చేపించే తప్ప ఏంది లేదు. రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే అమరావతిని ఒక ఎత్తుగా తీసుకోబోతున్నాడు. అది సింక్ అయిపోయే ప్రాజెక్టు. ఇప్పుడు మీరు ఎక్స్పాన్షన్ పోతున్నారు, దానివల్ల ఉన్న రైతులు కూడా మిమ్మల్ని తిట్టుకుంటారు. ముందు వాళ్ళకి ఏంది చేయకుండా. నీ ఆశలు చాలా పెద్దగా ఉన్నాయి, నీ కోరికలు బాగా పెద్దగా ఉన్నాయి, కానీ అవన్నీ నెరవేరవు. కిందికి దిగు. ఆ రోజు మీరు ఆ క్లోజ్డ్ వాల్స్ మధ్య మీకు జరిగిన డిస్కషన్ ఏంటి, బయట జరుగుతున్న డిస్కషన్ ఏందో చెప్పు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఎగువ ఉన్న దానిలో ప్రాజెక్టుల్లో కడుతున్నారు. కృష్ణా రివర్ మీద ఇప్పటికీ ప్రాజెక్టులు కడుతున్నారు, దాన్ని ఎత్తు పెంచుతున్నారు.